రైట్. చూస్తున్నారు కదా సినిమా వాళ్ళ మనోభావాలు ఎలా ఉన్నాయని. ఎందుకంటే గత 10 ఏళ్లుగా వాళ్ళు ఇబ్బంది పడుతుంటే ఆ రోజు శ్రీధర్ బాబు గారు కానీ, అదేవిధంగా సీతక్క గారు, బట్టి విక్రమార్క గారు వాళ్ళందరూ కూడా వెళ్ళి దాని మీద పోరాటం చేసి మేము రాగానే మీ సమస్య తీరుస్తాం, చిత్రపురి కాలనీల అవినీతి కానీ, లేదా ఇళ్లకు సంబంధించి కానీ, కార్మికుల వేతనాలకు సంబంధించి కానీ అని కాంగ్రెస్ మేనిఫెస్టో నెంబర్ 32లో ఉన్నది సినీ కార్మికులది. ఈరోజు 40,000 మంది కార్మికులు మేము నోటాకేస్తాము, 22 నెలలైనా కానీ దానికి సంబంధించి చేయలేదు అని అంటున్నారు. ఏంటి దాని మీద? మేము అధికారంలో వచ్చి 22 నెలలు మాత్రమే అవుతుంది. 22 నెలల్లో మేము వారిని దగ్గర పిలుచుకొని వారే చెప్పారు, ప్రొడ్యూసర్ గారు ఐ థింక్ శ్రీనివాస్ గారు అని చెప్పేసి, హీ ఓన్లీ హ్యాస్ సెడ్ మేము శ్రీధర్ బాబు గారి దగ్గరికి వెళ్ళాము, మాట్లాడాము అని చెప్పేసి, మాకు కావాల్సినటువంటి టైం మాకు ఇవ్వాలా. మేము దిల్ రాజు గారితో మేము సంప్రదింపులు జరిపి వారిని మేము ఒక మీడియంగా పెట్టుకుంటూ వారు వారు ఉన్నటువంటి సమస్యలను మా దృష్టికి తీసుకొస్తున్నారు. ఐటమ్ నెంబర్ 34 గురించి తమరు ఏదైతే మాట్లాడుతున్నారు 100% ఒక మేము మేనిఫెస్టోలో ఇచ్చాం కాబట్టి అది మా కమిట్మెంట్. 100% కమిట్మెంట్ని నెరవేరుస్తాం. నేను మీ ద్వారా నేను ఇక్కడ ఉన్నటువంటి ప్రేక్షకులు ప్రతి ఒక్కరికి నేను తెలియజేసుకుంటున్నా, మేము మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి గ్యారంటీలు మాత్రం 100% వీఆర్ గోయింగ్ టు ఫుల్ఫిల్. ప్రతి ఒక్క గ్యారంటీని ఫుల్ఫిల్ చేసిన తర్వాతనే మేము 2028లో మేము ఎలక్షన్స్కి పోబోతున్నాము. ఇది బై ఎలక్షన్ కింద వచ్చింది, మాకు ఇంకా కన్సిడరబుల్ అమౌంట్ ఆఫ్ టైం ఉంది. ఎస్ యూ కెన్ సర్టన్లీ రిక్వెస్ట్. ఏదైతే బాండ్ పేపర్ అని చెప్తున్నారో యూ నీడ్ టు అండర్స్టాండ్, లా పర్మిట్ చేస్తుందా ఇది? నేను ఒక లాయర్గా నేను చెప్తున్నా, నేను బాండ్ పేపర్ ఇవ్వాలా? మళ్ళీ బాండ్ పేపర్లో రాసిన తర్వాత బాండ్ వీరుడు ఉన్నాడు నిజామాబాద్ ఎంపీ, బాండ్ వీరుడు పసుపు బోర్డు తీసుకొస్తా అని చెప్పేసి చెప్పినటువంటి బాండ్ వీరుడు రెండోసారి గెలిచి రెండోసారి ఎంపీగా అయ్యాడు. అతను ఏ రోజైనా ఏమైనా యాక్షన్ తీసుకోగలిగామా? మనము ప్రాక్టికల్గా ఏం చేయగలుగుతామో దాని గురించి మాట్లాడదాం. మీకు ఉంది సమస్య ఉంది, నేను కాదనడం లేదు. ఆ సమస్యని అప్రోప్రియేట్ రిప్రజెంటేషన్ ఇవ్వాలా. రిప్రజెంటేషన్ ఇవ్వాలా అంటే సినిమాటోగ్రఫీ మినిస్టర్ అనేటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ద్వారా మీ డెలిగేషన్ని తీసుకెళ్ళి అక్కడ వారికి ఇవ్వాలా. వారి దగ్గర నుంచి హామీ తీసుకోవాలా. వారి దగ్గర నుంచి మీరు రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత హామీ టైం కూడా మీరు తీసుకోవాలా. ఎంత టైం బౌండ్లో మీరు ఇష్యూని రిజాల్వ్ చేయబోతున్నారు అని చెప్పేసి, దాని తర్వాత మాకు కొంచెం టైం ఇవ్వాలా, దాని తర్వాత మేము నెరవేరుస్తాం అని చెప్పేసి నేను పార్టీ ప్రతినిధిగా నేను 100% ఘంటాపదంగా చెప్తున్నాను. నేను మీకు ఏదైతే ప్రాక్టికల్గా మనం చేయగలుగుతామో దాని గురించి చెయ్యాలా, దాని గురించి మాట్లాడాలా. ఆ రకంగా ఆ దిశగా మనం ముందుకెళ్తే ప్రజలు కూడా విశ్వసిస్తారు అండ్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. నేను 100% మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నా. నేను 2028లో ఏ మేనిఫెస్టో ప్రతి ఒక్క సింగిల్ ఐటమ్ నేను చెప్తున్నా, నేను ప్రతి ఒక్క గ్యారంటీలో ఉన్నటువంటి సింగిల్ ఐటమ్ నేను చెప్తున్నా. నేను 100% మేడం సోనియా గాంధీ గారు ఏదైతే ఇచ్చారో ఇది మేనిఫెస్టో ఐటమ్స్ 6 గ్యారంటీలు తీసుకొచ్చామో మేము ఒక క్రెడిబిలిటీగా ఒక ఇంటిగ్రిటీగా దేని మేము నెరవేర్చడానికి మేము పోతున్నాము. ఏదైతే మాజీ ఎమ్మెల్యే గారు మల్లయ్య యాదవ్ గారు ఏదైతే మాట్లాడుతున్నారో వీరు ప్రామిసెస్ చేసి ఫుల్ఫిల్ చేయలేదని చెప్పేసి ఏదైతే మాట్లాడుతున్నారో నేను మీకు తెలియజేసుకుంటున్నాను. మాజీ ఎమ్మెల్యే గారు మీరు ఒక్కసారి ఫామ్ హౌస్కి పోండి, అక్కడ పోయి 7 లక్షల కోట్లు దోచుకున్నటువంటి కల్వకుంట్ల కుటుంబాన్ని అడగండి, మీరు నిలదీయండి. మీరు బీసీ ముద్దు బిడ్డ అయినటువంటి మీరు వారిని అడగండి. బీసీని ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పేసి ఏనాడు చేయలేదు. క్యాస్ట్ సెన్సెస్ మొత్తం భారతదేశంలో ఒక్క రాష్ట్రంలో జరిగింది క్యాస్ట్ సెన్సెస్, అది తెలంగాణ రాష్ట్రంలో. ఈ రోజు మొత్తం దేశంలో చర్చ జరుగుతుంది. నరేంద్ర మోదీ గారిని నిద్రపోతున్నటువంటి నరేంద్ర మోదీ గారిని నిద్రలేపినాం మేము. ఇక్కడ 56% ఉన్నటువంటి బీసీల కోసం 42% మేము రిజర్వేషన్ ఇస్తాం లోకల్ బాడీస్లో అని చెప్పేసి ఒక జియో ఆర్డినెన్స్ ద్వారా మేము తీసుకొచ్చినాము. బీసీల పట్ల చిత్తశుద్ధి మాకుంది, సామాజిక న్యాయం పట్ల చిత్తశుద్ధి మాకుంది. బీసీసీ పిసిసి చీఫ్ అనేటువంటి బీసీ చెందినటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు ఈరోజు ఉన్నారు. మీ పార్టీలో ఏ రోజైనా